హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. గోరుముద్దల్లో ఈరోజు నేను మీకు ప్రసాదం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. తెలుగువారి ఇళ్లలో ఏ శుభకార్యమైనా ఏ పండుగైనా ఇవి చేసి దేవునికి నివేదిస్తారు. ముఖ్యంగా నవరాత్రులప్పుడు తప్పకుండా అమ్మవారికి గారెలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. ముందుగా 1/2 కేజీ మినపప్పు తీసుకుని వాటర్ పోసి 4 గంటలు నాననివ్వాలి. నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి తీసుకుని అందులో 1 ఇంచు అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసి కొంచెం పలుకు ఉండేలాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం 4-5 స్పూన్లు వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకుంటే ఆయిల్ ఎక్కువ లాగుతుంది, గారెలు చేయటానికి కూడా బాగా రాదు. ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకున్న పిండిలో తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 రెమ్మల కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, పిండి మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా మాత్రమే ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ తడి చేసుకుంటూ కొంచెం పిండిని తీసుకుని ఇలా ఒక కవర్ పైన గారెలాగా ఒత్తుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకోవటం వల్ల గారెలు చేతికి అంటుకోకుండా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ప్రసాదం గారెలు రెడీ. ఇప్పుడు భగవంతునికి నైవేద్యంగా సమర్పించి స్వామివారి ఆశీర్వాదం పొందుదాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.